ఈ వారం 6 నామినేషన్స్లో ఉన్నారు కదా. సంజన, శ్రీజ, రీతు చౌదరి, దివ్యగీత, హరీష్, ఫ్లోరా. అంతేకాదు, ఒక 20-30% ఛాన్స్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చని టాక్. ఇక రెండవది, ఓటింగ్ చూసుకుంటే సంజన పాజిటివ్ అయినా నెగటివ్ అయినా సరే కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ నంబర్ 1 సేఫ్. శ్రీజ గేమ్ బాగుంది, రెండో ప్లేస్లో ఉండొచ్చు, కానీ డేంజర్ జోన్ అనే మాట కూడా వినిపిస్తోంది మరి. ఇక రీతు చౌదరి టాస్కుల్లో బాగా ఆడుతోంది, బయట సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మూడో ప్లేస్లో ఉంటూ దాదాపు సేఫ్ జోన్లోనే ఉంది. చివరగా అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది, డేంజర్ జోన్లో ఎవరు? దివ్యగీత కంటెంట్ తగ్గిందంటున్నారు కానీ వైల్డ్ కార్డ్ కదా, ఆ ఇంపాక్ట్తో సేవ్ అవ్వొచ్చు. ఇక మెయిన్ పోటీ హరీష్ వర్సెస్ ఫ్లోరా. హరీషేమో దెబ్బ తగిలి ఆడలేకపోతున్నాడు, స్క్రీన్ స్పేస్ లేదు, అది మైనస్. అదే ఫ్లోరా అయితే సంజనకి పప్పెట్లా ఉంది, సొంత గేమ్ లేదు, తెలుగు రాదు, ఇవన్నీ మైనస్సే. 60% ఫ్లోరా, 40% హరీష్ వెళ్ళొచ్చని అంచనా. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరూ అవుట్. సో ఈ వారం ఎవరు వెళ్తారనేది భలే సస్పెన్స్గా ఉంది. ప్రస్తుతానికి సంజన సేఫ్ అనిపిస్తోంది, కానీ హరీష్, ఫ్లోరాలలో ఒకరు లేదా ఇద్దరు వెళ్లే ఛాన్సులెక్కువన్నమాట.